శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు, అనగా ఈ 6 మాసాలు 6 మంత్స్, ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 18 అక్టోబర్ వరకు షష్ఠమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచరించడం ప్రతికూలం. అయితే మకర రాశి వారికి 6వ స్థానం గురువు సంచారం మూలకంగా శత్రువుల యొక్క బాధ పెరుగుతుంది. అంటే గిట్టని వారు మనకు సమాజంలో పెరుగుతారు. మన గురించి ఆలోచించడము, ఈర్ష్య అసూయ భావాలు పెరగడము, తద్వారా మనకు దృష్టి దోషాలు, అంటే మనపైననే వాళ్ళ యొక్క మనస్సు, దృష్టి అన్నీ ఉండడం మూలకంగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ మనకు ఏ విధంగా అనర్థాన్ని తెచ్చిపెట్టాలి, కలిగించాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. మనతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళ మూలకంగా కూడాను మనకు అనర్థము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆత్మీయుల నుండి విమర్శలకు గురి అవుతారు. స్నేహితులు, బంధువులు, దగ్గరి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించడం మూలకంగా కొంత మానసిక ఇబ్బందికి గురవుతారు. అధిక ప్రయాణాలు కూడాను ఈ సమయంలో ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వృత్తి లోపల ఉన్నటువంటి వారికి కార్యభారం పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు, ఆలస్యంగా పూర్తి కావడము, కొన్ని పనులు మధ్యలో వదిలిపెట్టడము, ఇలాంటివి జరుగుతాయి. విద్యార్థులకు కూడాను వృధా కాలయాపన గోచరిస్తుంది. కనుక ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు మట్టుకు తప్పకుండా తీసుకోవాలి. ఇక 18 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు గురువు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. ఈ సంచారం మూలకంగా ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో అన్ని విషయాలను కూడాను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు అన్ని రకాలుగా కూడాను వ్యాపారం కలిసి వస్తుంది. లాభాల బాటన ప్రయాణం చేస్తారు. శుభకార్యాలు చేస్తారు. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, ఈ విషయంలో మీరు బాగా ఆలోచిస్తారు. వాళ్లను ఒక మంచి స్థాయిలో నిలపడానికి ఎన్ని విధాలుగానైతే అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలను కూడాను ఉపయోగించుకుంటారు. సంతాన ప్రాప్తి కనబడుతుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. వృత్తిపరంగా మీకు బాగా లాభిస్తుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఈ విధంగా మనకు 18 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కూడాను 7వ స్థానంలో గురువు చాలా యోగకారకం, బాగా కలిసి వస్తుంది. ఇక దాని తరువాత మళ్ళీ శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. మకర రాశి వారికి శని ప్రభావము పాజిటివ్గా ఉంది. అనుకూలంగా శని సంచరిస్తున్నాడు. మకర రాశికి రాశ్యాధిపతి శని మీనంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం. ఈ స్థానంలో శని సంచరించడము చాలా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం ప్రారంభమవుతుంది. సంస్థ లోపల మీరు ఏదైతే ఉద్యోగంలో చేరుతారో ఆ సంస్థలో మీకు షార్ట్ పీరియడ్లోనే మీరు మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు.
స్వస్థలానికి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ తృతీయ స్థానంలో సంచరిస్తున్న సమయంలో. అంతవరకు ఏలినాటి శని ప్రభావంలో 7.5 సంవత్సరాల నుంచి మీరు కష్టాలు నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం దూరమయ్యింది కనుక వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మీరు బయట ఉంటున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో స్వస్థలానికి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం బాగా ఉంది. పనివారితో పూర్వం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరింపబడతాయి. కార్య విజయం గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇంక్రిమెంట్స్లను పొందుతారు ఉద్యోగస్తులు. బోనస్ రూపకంలో ఆదాయం పెరుగుతుంది, సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు కూడాను చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టడము, పొదుపుపై మనస్సు నిలుపుతారు. వాహనము కొనడము, ప్లాట్లు కొనడము, ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ సమయంలోనే రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి సంచారము. అంటే రాహువు ద్వితీయ స్థానంలో ఉండడం మూలకంగా కుటుంబ వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు అయినంత మట్టుకు మీ మాటను కట్టడి చేసుకోవాలి. అనవసరంగా మీరు మాట్లాడకూడదు. బయట కానివ్వండి, సమాజంలో కానీ, స్నేహితుల మధ్యన కానీ, ఆత్మీయులతో కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు కొంత మీరు జాగ్రత్తగా ఎంత అవసరమో అంతవరకే మాట్లాడినట్టయితే ఈ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి భయభ్రాంతులకు లోను కాకుండా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే ఈ రాహు ప్రభావం కూడాను తగ్గుతుంది. ఇక అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు. అష్టమ స్థానంలో కేతువు కూడాను కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. అయితే అటువైపున శని మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ కేతు ప్రభావము, రాహు ప్రభావము కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ అధైర్యానికి లోను కాకుండా ధైర్యము, సాహసము ప్రదర్శించాలి. మీరు బుద్ధి కొంత ఉపయోగించి పనులు చేయడము, ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే మకర రాశి వారికి ఈ 6 మాసాలు జూలై టు డిసెంబర్ ఆలోచించినట్టయితే గురు షష్ఠమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం గురు బాగానే ఉన్నాడు, శని బాగున్నాడు, రాహు కేతువులు కొంత ప్రతికూలంగా ఉన్నారు. కనుక 50% మీకు అనుకూలత ఉంది ఈ 6 మాసాల లోపల. ముఖ్యంగా రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఉంది. శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా మట్టుకు మీకు కలిసి వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను విజయ సూచన కనబడుతుంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సూర్య భగవానుడు తులారాశిలోకి వచ్చినప్పుడు దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే దశమ స్థానంలో తులారాశిలోకి 17 అక్టోబర్ నుండి 16 నవంబర్ వరకు సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలోకి వస్తాడు. అంటే 17 అక్టోబర్ నుండి దాదాపు డిసెంబర్ వరకు కూడాను మీకు ఇటువైపున గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, సూర్య భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఆ సమయం లోపల ఉంది. కాబట్టి ఈ 6 మాసాల లోపల ముఖ్యంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటివి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు. ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి.
ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై, ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను
పాటించండి.